హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. విద్యార్థులందరికీ కూడా మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. బీఎస్సీ డిగ్రీ ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త క్లాసెస్ అయితే మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరైతే ప్రీవియస్గా ఆల్రెడీ ఫాలో అవుతున్నారో అప్డేట్స్ అనే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కంటిన్యూషన్ క్లాస్. టుడే వీ గోయింగ్ టు డిస్కస్ క్లాస్ నెంబర్. నెక్స్ట్ క్లాస్ అయితే మనం ఆబ్జెక్టివ్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఈరోజు అయితే చూడబోతున్నాము. సార్, మరి ఈ ఫస్ట్ ఇయర్ బీఎస్సీలో మేజర్ మైనర్ పార్ట్లో భాగంగా థియరీ పార్ట్ చెప్పారు, చాలా బాగా అర్థమైంది. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చెప్పారు, చాలా బాగా అర్థమైంది. మరి ట్రూ ఆర్ ఫాల్స్ కూడా అడుగుతున్నాడు సార్ ఎగ్జామ్లో, మరి వాటిని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వన్స్ అగైన్ ఐ వెల్కమ్స్ యూ ఆల్. ఈరోజు ఇన్ దిస్ పర్టికులర్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ బీఎస్సీ ఫస్ట్ సెమిస్టర్లో స్క్రీన్ పైన కూడా మీకు కనిపిస్తుంది. ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో యూనిట్ నెంబర్ 4, క్లాస్ నెంబర్ 4. అంటే దీనికన్నా ముందర మనమైతే లైక్ క్లాస్ నెంబర్ 1, 2, 3 అని చెప్పుకున్నాం. క్లాస్ నెంబర్ 1లో ఏమో కంప్లీట్గా లైక్ డెరివేటివ్ అంటే లైక్ థియరిటికల్ పార్ట్ డిస్కస్ చేసాం. అండ్ అలాగే 1, 2 క్లాస్ 2 and 3 క్లాసెస్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. In this class number 4, today I am going to teach you true or false from the unit number 4, a last class for this unit. Next దాంట్లో అంటే నెక్స్ట్ క్లాస్లో మనం వేరే యూనిట్కి అయితే వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట. దట్ ఈస్ వాట్ ఇంట్రో ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ అంతకన్నా ముందు కొత్తగా ఛానల్కి ఎవరైతే వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 65% ఆఫ్ ద పీపుల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. మనం చేసే మరిన్ని మంచి కంటెంట్ అంతా కూడా మనకి ఛానల్లో వచ్చేస్తుంది కాబట్టి, అండ్ డిజిటల్ క్లాస్ రూమ్లో వస్తుంది. సో ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ హియర్ వి గో విత్ ట్రూ ఆర్ ఫాల్స్లో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది. సో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే డైరెక్ట్గా దే యూస్ టు గివ్ ఒక పర్టికులర్ క్వశ్చన్ అయితే మనకి ఎలా ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే క్వశ్చన్ ఇచ్చాడో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే స్టేట్మెంట్ మీద మనం ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి అని అంటే కంప్లీట్ ఐడియా, అవగాహన అనేది మనకు ఉండాలి. అంటే లైక్ ఈ పర్టికులర్ టాపిక్ అనేది మనకి దేనికి సంబంధించింది అనేది మనకి అంటే థియరీ నాలెడ్జ్ అంతా బాగా రావాలి. మీకు ఈ ఛానల్ పైన చూడండి మోర్ అని కనిపిస్తుంది కదా, మోర్ మీద క్లిక్ చేశారు అనుకోండి. ఈ క్లాస్ నెంబర్ 1, 2, 3 ఇది 4th కదా. 1, 2, 3 క్లాసెస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మోర్ మీద క్లిక్ చేస్తే మీకు లింకులు కనిపిస్తాయి, అక్కడికి వెళ్ళి మొత్తం అన్నీ చూడండి. ఓకేనా? చూస్తే మీకు కంప్లీట్గా ఐడియాలజీ అనేది మొత్తం అంతా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఎగ్జామ్లో ఎనీ క్వశ్చన్ ఇఫ్ దే వాంటెడ్ టు గివ్ ఏది ఇచ్చినా కూడా మనం చేయగలుగుతాం అనమాట. దట్ ఈస్ వాట్ మై పాయింట్, మై డియర్. హియర్ వి గో విత్ ద క్వశ్చన్ నెంబర్ 1 అయితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం. అర్థమెటిక్ మీన్ కెన్ బి కంప్యూటెడ్ ఈవెన్ ఇఫ్ అన్ అబ్జర్వేషన్ ఆఫ్ ద సిరీస్ ఈజ్ మిస్సింగ్. అర్థమెటిక్ మీన్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం అండ్ ఇక్కడ కూడా చెప్తున్నాను చూడండి. అర్థమెటిక్ మీన్ అనే దానికి అన్ని వాల్యూస్ ఇంపార్టెంట్. ఎందుకంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. వాట్ ఈజ్ మీన్ ఫార్ములా? మీన్ అంటే మనం జనరల్గా ఏం చేస్తాం, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మరి సమ్ కావాలి అని అంటే అన్ని అబ్జర్వేషన్స్ తెలిస్తే కదా నువ్వు మీన్ కట్టగలవు. కాబట్టి విచ్ ఈజ్ డెఫినెట్లీ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్ అనేది అవుతుందన్నమాట. సో ఐఎమ్ రైటింగ్ హియర్ ఫాల్స్. మనకు అక్కడ ట్రూ ఫాల్స్ అని ఉంటుంది. ఫాల్స్ అనే దాన్ని టిక్ చేసేస్తే సరిపోతుంది ఎగ్జామ్లో, లేదా ఫాల్స్ అని రాయాల్సిన అవసరం ఉంటుంది. అర్థమవుతుంది? ఎలా ఉంటే అలా మనం చేసేసేయచ్చు. కాన్సెప్ట్ అనేది మనకి క్లియర్గా వచ్చేస్తాయి. అలా వి గో విత్ ద సెకండ్ క్వశ్చన్. అర్థమెటిక్ మీన్ ఈజ్ హైలీ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యే, ఇప్పుడే చెప్పుకున్నాం అర్థమెటిక్ మీన్ అనేది అన్ని వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది, నాట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్. కాబట్టి ఇది కూడా డెఫినెట్లీ విచ్ ఈజ్ ఆల్సో డెఫినెట్లీ ఫాల్స్ అండి, కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యేదాన్ని మరి ఏమంటారు సార్ అంటే రేంజ్ అని పిలుస్తామండి. ఎవరిని పిలుస్తాము? సో రేంజ్ అని పిలుస్తాం. మీన్ అనేది కాదు. అర్థమెటిక్ మీన్ అనేది అన్ని వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మీదనే కాదు. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్స్. అంటే ఒరిజినల్ స్టేట్మెంట్కి వాడిచ్చింది ఈక్వల్గా ఉంటే ట్రూ, కాకపోతే ఫాల్స్. ఇది మనకు తెలిసిందే, చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం ఆల్రెడీ. సో కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డీవియేషన్స్ అన్నీ చెప్పుకున్నాం మనం.
మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. డీవియేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డీవియేషన్కి సంబంధించి మొత్తం నేనైతే మీకు ఒక 3 పాయింట్లు అయితే చెప్పాను, ఇక్కడ కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ అన్నాడు అనుకోండి, xi మైనస్ మీన్ అన్నాడు అనుకోండి, దట్ వాల్యూ విల్ బి 0. అదే డీవియేషన్స్ స్క్వేర్ అన్నాడు అనుకోండి, xi మైనస్ సమ్ వాల్యూ, మీన్ కాదు వాల్యూ, దానికి స్క్వేర్ చేశారు అనుకోండి, విచ్ ఈజ్ మినిమం. అలాగే యాబ్సల్యూట్ డీవియేషన్, ఏబిఎస్ యాబ్సల్యూట్ డీవియేషన్స్ వాల్యూ మీను కాకుండా మీడియన్ అన్నాడు అనుకోండి, అది కూడా మినిమం. ఇలాగా ఈ 3 పాయింట్లు మనం చాలా చాలా జాగ్రత్తగా నీట్గా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, లైక్ ఎంసీక్యూ చేసినప్పుడు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఆల్రెడీ చెప్పాము. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. సేమ్ పాయింట్ ఇక్కడ మనకి రిప్రజెంట్ అయింది. సో సమ్ ఆఫ్ అబ్సల్యూట్ డీవియేషన్స్ ఫర్ ద మీడియన్ ఈజ్ మినిమం. ఇక మీడియన్ ఉంటే మినిమం ఉంటుంది. ఎస్, డెఫినెట్లీ, విచ్ ఈజ్ ట్రూ. ఇప్పుడు కరెక్ట్ స్టేట్మెంటే, మనకున్న స్టేట్మెంటే వాడు కూడా అన్నాడు కాబట్టి ట్రూ. మనకున్న స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో చూడండి. 40 minutes క్లాస్ కూడా చెప్పాను, క్లాస్ నెంబర్ 1 ఫార్ములాస్ అన్నీ డిస్కస్ చేశాను. దానికి ఈక్వల్గా లేదనుకోండి, ఫాల్స్, అది అంతే, ఇంకేం లేదు. రైట్. ఆల్జబ్రిక్ సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఫ్రమ్ అర్థమెటిక్ మీన్ ఈజ్ ఈక్వల్, ఈ పాయింట్ నెంబర్ 1. సో ఇది కూడా ట్రూనే. చూసారా, మనకంటే ఎప్పుడైతే కాన్సెప్ట్ డీవియేషన్ అనే కాన్సెప్ట్ మీద 3 బిట్లు చెప్పుకుంటే 2 బిట్లు వాడు ఇచ్చాడు ఎగ్జాక్ట్గా. ఒకవేళ వేరేగా ఇస్తే తప్పు, ఫాల్స్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్ ఆల్? ఎస్ సార్. ఇఫ్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మనం వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 5. ఫర్ ఎ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్, ఎస్ అన్ని ఈక్వలే, ఆడి కూడా అదే కరెక్ట్ అన్నాడు కాబట్టి విచ్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ. స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 5 ఈజ్ ట్రూ. సార్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏం చెప్పాము సార్? ఎస్, సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ నథింగ్ బట్ ఫర్ ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఇఫ్ ఆల్ ద వాల్యూస్, మీను, మీడియన్, మోడ్, ఆల్ 3 values ఆర్ ఈక్వల్, దెన్ ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కాల్డ్ సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. మీను, మీడియన్, మోడ్ ఈక్వల్ రాలే, వేరువేరుగా వచ్చాయి, దెన్ ద డిస్ట్రిబ్యూషన్ ఈజ్ కాల్డ్ అసిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అని డయాగ్రామ్ కూడా మనం అప్పట్లో వేసుకున్నాం. ఒకసారి మళ్ళీ ఒక డయాగ్రామ్ అయితే ఇక్కడ వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా ఒక డిస్ట్రిబ్యూషన్ ఉంటే ఇక్కడ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఇదే మీన్, ఈ హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అదే మీడియన్. అర్థమవుతుందా? ఈ హైయెస్ట్ పాయింట్ మళ్ళీ ఏదైతే ఉందో అదే మోడ్ కూడా. ఇలాంటి ఒక డిస్ట్రిబ్యూషన్ మనం ఏమని పిలుస్తామంటే సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. వాడు కూడా ఎగ్జాక్ట్గా సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్కి మీన్, మీడియన్, మోడ్ ఈక్వల్గా ఉంటాయని అన్నాడు కాబట్టి we will call it as definitely this is the given statement is a true statement. Clear my dear all? Yes. ఏమి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, దోస్ హూ వాంట్స్ టు టేక్ పీటీ పర్సనల్ క్లాసెస్ తీసుకుందాం, పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ అన్నీ తీసుకుందాం అనుకుంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. బెస్ట్ ప్రైస్లో అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం కంప్లీట్ కోర్సెస్. ఈ ఒక ఫస్ట్ సెమిస్టర్ డిగ్రీ అనే కాదు, మిగతా సబ్జెక్ట్స్ బీకామ్, బీఏ, బీబీఏ, బీసీఏ, ఆర్ఎల్స్ లైక్ ఇంటర్మీడియట్, 10th, ఎంసెట్, పాలిసెట్, డిప్లొమా, బీటెక్ అన్ని డిఫరెంట్ కోర్సెస్, బ్యాంకింగ్, రైల్వేస్, ఆర్ఆర్బీ, ఎన్టీపీస్, చాలా కోర్సెస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం విత్ డిజిటల్ క్లాస్ రూమ్స్, సింపుల్ వేలో, బెస్ట్ వేలో. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొద్దిగా రిఫర్ చేయండి. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ టాపిక్ అయితే కదా, నెక్స్ట్ క్వశ్చన్ ఇది. ఫర్ డీలింగ్ విత్ క్వాలిటేటివ్ డేటా మీడియన్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్, అఫ్ కోర్స్ విచ్ ఈజ్ ద ట్రూ స్టేట్మెంట్ అండి. అదేంటి సార్, అది ఎలా చెప్పారు? మీకు తెలుసు కాబట్టి చెప్పారు, మాకెలా తెలుస్తుందండి? ఎస్ అండి. ఇక్కడ 7th క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, 8th క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇద్దాం. సారీ 6th క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇది, సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్ 6th క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఫర్ డీలింగ్ విత్ క్వాలిటేటివ్ డేటా, క్వాంటిటేటివ్ అంటే ఏంటి? క్వాంట్ అంటే నెంబర్స్, క్వాలిటేటివ్ అంటే నెంబర్స్ కాదు. అర్థమైందా? సో నాట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దట్ మీన్స్ నాట్ నెంబర్స్. క్వాలిటేటివ్ అంటే ఏంటి? దట్ నెంబర్స్ కాని వాటికి ఎప్పుడైతే ఉన్నాయో మీడియన్ చెప్పడం చాలా ఈజీ. నెంబర్స్ కానిదంటే ఏంటి? విచ్ ఈజ్ ద డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్. ఎలా ఉందనుకోండి, మిడ్ పాయింట్ ఇదే కదా మీడియన్. కాబట్టి ఎప్పుడైనా గ్రాఫ్ కానీ నెంబర్స్ కాకుండా ఏదైనా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు చాలా ఈజీ మీడియన్ ఫైండ్ అవుట్ చేయడం. వాడు కూడా మోస్ట్ సూటబుల్ అన్నాడు కాబట్టి అందుకనే వెంటనే ఏం చెప్పేసాం?
ట్రూ అని చెప్పేసాం. అంత ఈజీగా మనం అయితే చెప్పొచ్చు అనమాట. వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతాం. ద మీన్ వేజెస్ ఆఫ్ 2 ఫ్యాక్టరీస్ ఆర్ ఈక్వల్. వాట్ ఈజ్ మెంట్ బై మీన్ వేజ్? మీన్ వేజ్ అంటే ఏం లేదు నాన్న, శాలరీ ఏదైతే వస్తుందో దట్ పర్టికులర్ శాలరీ ఇంటూ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఈక్వల్ అవ్వాలి. ఒకసారి నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇవ్వండి, ఒక డయాగ్రామ్ కూడా వేసుకున్నాం. ఇక్కడేమో 120 రూపీస్, ఇక్కడేమో 80 రూపీస్. మనమేమనుకుంటాం, ఇద్దరు కూడా ఈక్వల్ అని అనుకుంటాం బేసికల్గా. కానీ నెంబర్ ఆఫ్ వర్కర్స్ 80, ఇక్కడేమో నెంబర్ ఆఫ్ వర్కర్స్ 120. అంటే వీళ్ళిద్దరు ఇంటూ చేస్తే 2 జీరోలు ఉన్నాయి. 8 2s are 16, 1 8 1s are 8, 9600 టోటల్ మీన్ అనమాట. మీన్ ఇక్కడ కూడా చూడండి 009600. అగైన్ ఇద్దరు కూడా ఎంత ఉన్నారు, ఈక్వల్ ఉన్నారా లేదా? కానీ ఇక్కడేమో 120, ఇక్కడేమో 80. దాని మీద డిపెండ్ అవ్వదు. అంటే డైలీ వేజ్తో పాటు నెంబర్ ఆఫ్ వర్కర్స్ కూడా ఇంపార్టెంటే. మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్లోకి వస్తే మనకి ద మీన్ వేజ్ అనేది 2 ఫ్యాక్టరీస్ ఆర్ ఈక్వల్, ఇట్ డజంట్ సిగ్నిఫైస్ దట్ వర్కర్స్ ఆర్ ఈక్వల్లీ వెల్ ఆఫ్ అంట. అంటే ఈ ఇద్దరు ఉండాల్సిన ఖచ్చితంగా ఏమై ఉండాలి, ఏదైతే మనకి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ యొక్క లైక్ డైలీ వేజ్తో పాటు నెంబర్ ఆఫ్ వర్కర్స్ కూడా ప్రొడక్ట్ చేసినాక ఈక్వల్గా ఉండాలి. సో వీడేమన్నా డస్ ఇట్ సిగ్నిఫైస్ ద వర్కర్స్? ఎస్, అఫ్ కోర్స్. సో ఈ ఈక్వల్గా ఫ్యాక్టరీస్ ఉండాలి అని అంటే డెఫినెట్లీ వాళ్ళ యొక్క ఈక్వల్ నెంబర్ ఆఫ్ మనీ కానీ లేదా ఈక్వల్ నెంబర్ ఆఫ్ డేస్ కానీ ఇద్దరు కూడా ఎలా ఉండాలంటే ఇక్కడ నేను చూపించాను కదా, ఈక్వల్గా ఉండాలి. అంటే ప్రొడక్ట్ చేసినాక ఇద్దరు కూడా ఈక్వల్గా ఉండాలి ఖచ్చితంగాను. సో దట్ ఈస్ వాట్ వాడు కూడా అదే అన్నాడు కాబట్టి సో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా 120 వచ్చింది 80 వచ్చింది ఈక్వల్ కాదని చెప్పేకూడదు. 120 80 వచ్చిన నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మారిపోయారు కదా. సో కాబట్టి బోత్ ద వాల్యూస్ ఆర్ ఈక్వల్. సో ఇన్ క్యాలిక్యులేటింగ్ ద అర్థమెటిక్ మీన్ ఫర్ గ్రూప్డ్ డేటాకి క్యాలిక్యులేట్ చేసినట్లయితే వాట్ ఎవర్ ద మీన్, మనం ఎజ్యూమ్డ్ మీన్ అంటాం, దాన్ని ఎక్కడైనా తీసుకోవచ్చు అండి, కరెక్టే. విచ్ ఈజ్ ఆల్సో ఎ ట్రూ స్టేట్మెంట్. ఎందుకంటే ఎజ్యూమ్డ్ మీన్ నువ్వు ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు. జనరల్గా మిడిల్లో తీసుకుంటాం ఏ అని చెప్పేసి ఎజ్యూమ్డ్ మీన్ అని చెప్పేసి మిడిల్లో తీసుకుంటాం. అఫ్ కోర్స్ అక్కడైనా తీసుకోవచ్చు, నో ఇష్యూ ఎట్ ఆల్. దాంతో అయితే ఏ ప్రాబ్లం లేదు. సో దిస్ ఈజ్ వాట్. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూసుకుంటే అర్థమెటిక్ మీన్ అనేది అన్ని వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి విచ్ ఈస్ ఫాల్స్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్తో డిపెండ్ అయ్యేది రేంజ్ అంటాం, మీన్ కాదు, కాబట్టి ఫాల్స్. Absolute deviation from median is minimum. Deviations arithmetic from mean అయితే 0. అండ్ అలాగే సిమెట్రికల్ అని అంటే మీన్ ఈజ్ ఈక్వల్స్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్. క్వాలిటేటివ్ అంటే ఏం చెప్పుకున్నా, నెంబర్స్ కానిది. నెంబర్స్ క్వాంటిటేటివ్ అయితే మీన్, క్వాలిటేటివ్ మీడియన్, వాడు కూడా అదే ఇచ్చాడు. సో వేజెస్ అయితే ఖచ్చితంగా ఈక్వల్గా ఉండాలి. అండ్ అలాగే ఒక పర్టికులర్ గ్రూప్డ్ అంటే టేబుల్ ఉండే డేటా. నేను ఈ టేబుల్ ఉండే డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే వీ కెన్ ఐదర్ ఎజ్యూమ్ ఎనీ వాల్యూ అనమాట. ఎజ్యూమ్డ్ మీన్కి ఏదైనా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. వాడు అలా అన్నాడు, ద క్యాలిక్యులేటెడ్ మీన్ ఈజ్ ద సేమ్ నో మ్యాటర్ వేర్ ద ఆర్బిట్రరీ మీన్ ఏమంటాం, ఎజ్యూమ్డ్ మీన్ ఈజ్ సెట్. ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు, ఒరిజినల్గా ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు. వీడు కూడా అదే అన్నాడు కాబట్టి ట్రూ స్టేట్మెంట్. హియర్ వి గో విత్ నెక్స్ట్ క్వశ్చన్, 9th one. Arithmetic mean can be calculated for a distribution with open ends. No, and we cannot calculate, which is false statement. ఎందుకంటే ఓపెన్ ఎండ్ స్టేట్మెంట్స్ ఉంది అని అంటే దట్ మీన్స్ చూడండి, జనరల్గా మనకి క్లాస్ ఇంటర్వెల్ అనేది ఎలా ఉండాలి. 9th క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. క్లాస్ ఇంటర్వెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 to 10 అన్నాం అనుకోండి, ఇక్కడ ఖచ్చితంగా 10 to 15 అనేది రన్ అవ్వాలి. కానీ 10 to 15 అని కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 11 to 15 అన్నాడు, 11 to 15 11 to 16 అన్నాడు అనుకోండి. ఇక్కడ దీస్ టూ ఆర్ నాట్ ఈక్వల్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అండ్ సో ఖచ్చితంగా దాన్నే ఇంక్లూజివ్ ఎక్స్క్లూజివ్ అని లేదా ఓపెన్ ఎండ్స్ అని చెప్తామన్నమాట. సో ఇక్కడ ఏమైనా కెన్ బి అన్నాడు, కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ అంటే కరెక్ట్ స్టేట్మెంట్ అయ్యేది. కెన్ బి అన్నాడు కాబట్టి సో వీ కెనాట్ ఫైండ్ అవుట్. సో దిస్ ఈస్ అ ఫాల్స్ స్టేట్మెంట్. మీడియన్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వాల్యూస్, అఫ్ కోర్స్ విచ్ ఈజ్ ట్రూ వాల్యూ అండి. ఎందుకంటే కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ వాల్యూస్తో, ఎందుకంటే ఎక్స్ట్రీమ్ అనగానే నీకు గుర్తు రావాల్సింది రేంజ్. ఆల్రెడీ చెప్పాను ఇక్కడ చూడండి, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అన్నప్పుడు నీకు గుర్తు రావాల్సింది రేంజ్.
మీన్ కాదు, మీడియన్ కాదు. ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను, దాన్ని మీకు ఒక ఐడియా వస్తుంది. 10th క్వశ్చన్కి అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 1 2 3 4 5 ఉన్నాయమ్మా. వాట్ ఈస్ ద మీడియన్? 3 కదా. ఒకవేళ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ నేను ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో 0.5 ఇక్కడేమో 5.5 అని పెట్టుకున్నాను. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ 2 యాడ్ చేశా, ఓకేనా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ యాడ్ చేయడం వలన మీడియన్ ఏమైనా మారిందా? మారలే, మళ్ళీ కూడా 3 మీడియన్. మళ్ళీ మీడియన్ 3 మారలేదు. దట్ మీన్స్ దట్ ఈస్ వాట్ ద రీజన్ ద మీడియన్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్. అదే ఇచ్చాడు, మీడియన్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ బై ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్. దట్ మీన్స్ విచ్ ఇస్ ఎ ట్రూ స్టేట్మెంట్. మనం అనుకున్నది అదే, వాడు చెప్పింది కూడా అదే. ఇద్దరు మనం అనుకున్నది వాడు చెప్పింది ఈక్వల్గా ఉంటే ట్రూ. మనం అనుకునేది వాడు అనుకోకుండా వేరే అన్నాడు అనుకో ఫాల్స్. అలా అనుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది ట్రూ పెట్టాలా ఫాల్స్ పెట్టాలా అనేదానికి. ద క్లాస్ లిమిట్స్ షుడ్ బి ఎక్స్క్లూజివ్. ఎస్, ఇన్క్లూజివ్ ఇదే ఇన్క్లూజివ్ అన్నా. ఇఫ్ ఎట్ ఆల్ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40 ఇలా ఉంటే దాన్ని ఎక్స్క్లూజివ్ అని పిలుస్తాం. ఫర్ ద డిటర్మినేషన్ ఆఫ్ మీడియన్ అండ్ మోడ్. ఎస్ ఆఫ్ కోర్స్ విచ్ ఇస్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్. ఫస్ట్ది ఒకటే ఫాల్స్, మిగతా 2 కూడా ట్రూ స్టేట్మెంట్స్. చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో మనం. ఎందుకంటే క్లాస్ లిమిట్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఎక్స్క్లూజివ్లో ఉండాలి. ఇన్క్లూజివ్ నుంచి ఏమైనా ఉంటే ఎక్స్క్లూజివ్లోకి మార్చుకుంటాం అనమాట. దాన్ని యాక్చువల్గా సబ్ట్రాక్ట్ అండ్ యాడ్ 0.5 అంటాం. అఫ్ కోర్స్ నెక్స్ట్ సెమ్లో ఉంటుంది, ఇక్కడైతే మనకు అక్కర్లేదు. హియర్ వి గో విత్ ద లాస్ట్ 3 క్వశ్చన్స్. ఈ విధంగా మనం ట్రూ ఆర్ ఫాల్స్లు కానీ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసినట్లయితే మనకి ఎనీ కైండ్ ఆఫ్ నెక్స్ట్ అయితే వెక్టార్స్ క్లాసెస్ ఉండబోతుంది. యూనిట్ 3 అంటే 4 నుంచి స్టార్ట్ చేస్తాం కదా, 4 3 2 1కి వెళ్తాం. ఎందుకంటే 1 ఆల్రెడీ మీ కాలేజీలో చెప్పి ఉంటారు. మళ్ళీ నేను చెప్పాను అనుకో, సార్ కాలేజీలో చెప్పిందే చెప్పారు మనకి. అంటే జనరల్గా ఏంటంటే డిఫికల్ట్గా ఉన్నది మనం ఈజీగా చేస్తాం అనుకోండి. అందుకే 4 క్లాసులు పడ్డాయి. వెక్టార్స్ కూడా 4, అన్ని 4 ఆర్ 5 క్లాసెస్ వస్తాయి. మీకు సింపుల్ వేలో అలా చూసుకుంటే సరిపోతాయి అనమాట, ఇంకా మనకి ఏం అక్కర్లేదు. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ వన్. మోడ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఇఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ అన్ఈక్వల్ విత్. అన్ఈక్వల్ ఎప్పుడైనా ఉంటే వీ కెనాట్ అండి, చేయలేము. కాబట్టి విచ్ ఇస్ డెఫినెట్లీ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. అదే ఓపెన్ అండ్ అంటాడు, ఇన్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ అంటాడు, లేదంటే అన్ఈక్వల్ విత్ అంటాడు. అన్ఈక్వల్గా ఉన్నప్పుడు నువ్వు ఎలా కడతావు? కట్టలేము. అన్ఈక్వల్గా ఉన్నప్పుడు ఏది కట్టలేదు, నాట్ ఓన్లీ మోడ్. కాబట్టి విచ్ ఇస్ డెఫినెట్లీ ఫాల్స్ స్టేట్మెంట్. మోడ్ ఈజ్ ద వాల్యూ విత్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఇన్ ద డేటా. ఎస్ ఆఫ్ కోర్స్, మోడ్ అంటే ఏంటి? మోస్ట్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ వాల్యూ. మోడ్ ఈజ్ నథింగ్ బట్ డెఫినెట్లీ మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. రిపీట్ ఎక్కువ సార్లు అయ్యేది రిపీటెడ్ వాల్యూ. వాడు కూడా ఏమన్నాడు? మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. అంతే కదా, మనం టేబుల్ వేస్తున్నప్పుడు ఇలా మనం సింప్లిఫై చేస్తున్నప్పుడు ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ ఉండేది, ఇక్కడేమో ఫ్రీక్వెన్సీ ఉండేది. ఇక్కడ మనకి 3 2 5 10 8 ఇలా ఉన్నప్పుడు 8 ఇదవుతుంది కదా, వీడే మోడ్. ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే మోడ్ అని చెప్పాము. మరి వాడు కూడా అదే అన్నాడు కాబట్టి విచ్ ఇస్ డెఫినెట్లీ ట్రూ స్టేట్మెంట్. ఇలా జాగ్రత్తగా నీట్గా చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా నీట్గా చూసుకుంటేనే మనకు అనేది ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే మనకి లాస్ట్ వన్. మీన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్. మొత్తానికి స్టార్టింగ్లో ఉన్న మనం మాట్లాడుకున్న స్టేట్మెంట్కి ఇక్కడ అన్నాం ద అర్థమెటిక్ మీన్ కెన్ బి కంప్యూటెడ్ అన్నప్పుడు అక్కడ అర్థమెటిక్ మీన్ ఈజ్ హైలీ. అర్థమెటిక్ మీన్కి మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ కూడా మనకు అదే వచ్చింది. ఎస్ ఆబ్వియస్లీ మీన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్. ఎస్ ఖచ్చితంగా ఆల్ ది అబ్జర్వేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీన్ కావాలి అంటే అన్ని అబ్జర్వేషన్స్ కూడా కావాల్సిందే. వాడు కూడా అదే అన్నాడు, మీన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ ట్రూ స్టేట్మెంట్. ఈ విధంగా మనం లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే కాన్సెప్ట్ని యూనిట్ నెంబర్ 4 ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ 2024 బ్యాచ్ ఎవరైతే రేపు నెక్స్ట్ మంత్లో రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి క్లాసెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్స్. సో ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ కూడా మార్చుకోండి. 1080 వరకు వస్తుంది. మీరు టీవీలో చూడొచ్చు, ల్యాప్టాప్లో చూడొచ్చు, పీసీలో చూడొచ్చు, మొబైల్లో చూడొచ్చు. సో అలాగే మోర్ మీద కానీ క్లిక్ చేస్తే మన యాప్, వాట్సాప్ లింక్, ఫేస్బుక్, మిగతా టెలిగ్రామ్ అన్ని లింక్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా జాయిన్ అయితే మన ఫుల్ కోర్సెస్కి సంబంధించి ఆఫర్స్ అవి కూడా మనం అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము.
సో మీకు అక్కడ పర్సనల్ క్లాసెస్ అన్నీ కూడా మనకి లోవెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th అన్ని బీటెక్, డిప్లొమా అన్ని పాలిసెట్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో అక్కడ మనం కంప్లీట్ కోర్సెస్ కూడా చూసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో ఖచ్చితంగా ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు లైక్ అయింది అనుకుంటున్నాను. కాబట్టి యూ జస్ట్ సింపుల్గా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కాస్త సపోర్ట్గా అనిపిస్తుంది. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ రేపు అప్లోడ్ అవుతుంది, అది మళ్ళీ చూసేసుకోవచ్చు మీరు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.